హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉండారండి? అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. సంక్రాంతికి ఊరైతే వెళ్ళామండి. ఇక్కడ చూసారా చిన్న చిన్న దూడలు ఎంత బాగున్నాయో. నీట్గా వాటిని కడిగేసి బొట్టులు అయితే పెట్టేశారు కనుమ రోజు. ఇక్కడైతే ఇంకా వీడియోస్ అయితే తీస్తున్నాను అనమాట. విలేజ్కి వెళ్ళాను కదా, అక్కడ పొలాలు అవన్నీ చూపిద్దామనేసి ఇక్కడ కొన్ని హార్వెస్ట్ కూడా చేశానండి. మావయ్య అయితే సిర్రాకు అయితే నాటారు. వాటిని అయితే తాలింపు చేద్దామనేసి ఆకులు అయితే పెరికేస్తున్నారనమాట. వాటిని నేను కూడా తీసానమండి. ఇక్కడైతే రామ్ సీతాఫలాలు అనమాట. ఎంతమందికి ఎండిపోయినట్టున్నాయండి. ఇంకా ఇక్కడైతే మునక్కాయలు అయితే కొన్ని పైన ఉన్నాయి, ఎండిపోయి అనమాట. ఇక్కడ వంకాయలు అయితే ఫ్రెష్గా బాగా కాసున్నాయండి. ఒక్క చెట్టుకి 15 దాకా ఉన్నాయన్నమాట వంకాయలు. వీటిని అన్నిటినీ ఇంకా తీసేసుకున్నాం అనమాట, కర్రీ చేసుకుందాం అనేసి. టమాటోలు కూడా నాటేశారు. ఎంత బాగా వస్తున్నాయో చూడండి. విలేజ్లో ఉంటే ఎన్ని ఫెసిలిటీసో కదండి. ప్రతి ఒక్కటి ఇంటి దగ్గర పండించేసుకోవచ్చు అనమాట. జాగా ఉండే చాలు. ప్రతి ఒక్కటి ఆకుకూరలు, కూరగాయలు, పూల మొక్కలు. ఇక్కడైతే కాకడాల పూలు అయితే మా అత్తగారు ఉన్నప్పుడు నాటారండి. వాటిని అయితే మేము ఇంకా ఎప్పుడో హాలిడేస్లో కానీ ఇంకా పండగలు కానీ ఊరు వెళ్తాము. అప్పటి వరకు చుట్టుపక్కల ఉండే వాళ్ళు మాత్రమే కోసుకెళ్తూ ఉంటారు. ఇంకా మేము ఊరు వెళ్తున్నాం అనేసి మనవరాలకి కోడలికి కావాలనేది మా మావయ్య అయితే ఇంకెవరిని కోయనిచ్చలేదంట కాకడా పూలు. ఇంకా వాటిని అయితే కోసుకొని పూలైతే కట్టాను. ఇక్కడ బయట అయితే మేము వచ్చినప్పుడు మాత్రమే మంటేస్తారు మావయ్య. పైన అయితే మా వారైతే నాటిన చెట్టు అన్నమాట. వాటి అన్నీ కాయలు కాసాయి, గుత్తులుగా కాస్తున్నాయి అనమాట. సపోటా పండ్లు మేము వెళ్ళినప్పుడు తప్ప మిగతావన్నీ ఇంకా చుట్టుపక్కల వాళ్ళు తీసుకొని తినడమే. ఎంత బాగుందో విలేజ్ అట్మాస్ఫియర్ అయితే. ఫ్రెష్గా కరివేపాకు కూడా ఫ్రెష్గా పొలం నుంచి తీసుకొచ్చారు. ఇంకా పువ్వులు అయితే నేను కోసాను కదండి, వాటిని అయితే నిదానంగా కూర్చొని కడుతున్నాను అనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అయితే మా అయ్య సంగటి చేయమని చెప్పారు. సంగటి అయితే చేశాను. ఇక్కడ మటన్ ఫ్రై అయితే చేశానండి. మటన్ ఫ్రై ఇంకా ఊరు వెళ్ళినప్పుడు మాత్రమే మా మటన్ అయితే తీసుకుంటాము. మేము ఉన్న చోట అయితే మాకు మటన్ అంతగా నచ్చదనమాట. ఇంకా చికెన్ నాటుకోడి అయితే కోసారండి మావయ్య. మా నాటుకోడి కర్రీ అయితే చేశాను. ఇంకా తర్వాత అయితే సిర్రాకు హార్వెస్ట్ చేసాం కదండి, వాటిని అయితే సిర్రాకు తాలింపు అయితే పెట్టేశాను. ఇంకా ఇక్కడ రేగ్గాయలు అయితే దొరకాయి అనమాట. మా అన్నయ్య తీసుకొచ్చారు. రేగ్గాయలు కూడా నేను ఇక్కడ వడలు అయితే చేశాను. చిన్నప్పుడు స్కూల్లో అయితే తినేవాళ్ళమండి. బయట ఇంటర్వెల్ టైంలో వెళ్ళి తీసుకునే వాళ్ళము. ₹10 ఇస్తే ఇచ్చేవాళ్ళు ఒక వడ. వీటిని అయితే ఇంకా దంచి వడలు అయితే చేశాను. ఎండబెట్టుకొని తింటే టేస్ట్ బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.